వాక్య భాగంలో వెళ్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. అందరూ కూడా జాగ్రత్తగా చూద్దాం. మీ దగ్గర ఉన్న బైబిల్స్ అన్ని ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం, కొత్త నిబంధన 5వ నంబర్ పేజ్. ఆయన అక్కడ నుండి వెళ్ళి తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. చాలు. ఏం బాగు చేసుకుంటున్నారంట వాళ్ళు? చెప్పాలా? ఏం బాగు చేసుకుంటున్నారు? అందరు చెప్పాలా? ఏం బాగు చేసుకుంటున్నారు? వలలు బాగు చేసుకుంటుండగా ఏం జరిగింది అక్కడ? యేసు వారిని చూచి పిలిచాను. ఈ రోజున మనం నేర్చుకోబోతున్న విషయం బాగు చేసుకునుట. దేని గురించి తెలుసుకోబోతున్నాము? బాగు చేసుకునుట. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో బాగు చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మన విశ్వాస ప్రయాణంలో బాగు చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటిలో ఒక విషయం ఏంటంటే, తమ వలలను వారు బాగు చేసుకుంటుండగా ఏం చేసుకుంటున్నారంట? చెప్పాలి. తమ వలలను వారు బాగు చేసుకుంటుండగా మనము కూడా మన వలలను బాగు చేసుకోవాలి. వలలను బాగు చేయకపోతే ఆ వల పరిస్థితి ఏమైంది? ఒక వేటగాడు సముద్రంలోకి వేటకెళ్ళి ఆ వలలను వేసి చేపలు పడతాడు. ఆ వలలో చేపలే పడతాయా? ఇంకేమన్నా ఇరుక్కుంటాయా? ఆ వలలో నాసు ఇరుక్కునింది, ముళ్ళ తొప్పలు ఇరుక్కుంటాయి. ఆ వలలో సముద్రంలో ఉన్న ప్రతిదీ ఇరుక్కునింది. ఇప్పుడు వేట ముగించుకొని తిరిగి ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ చేపలన్నిటిని తీసేసిన తర్వాత వలలను ఏం చేస్తాడు ఆ వేటగాడు? చెప్పాలి, ఏం చేస్తాడు? ఆ వలలను బాగు చేస్తాడు. ఆ వలలను గనక బాగు చేయకుండా అలానే పక్కన వదిలేస్తే ఆ వల ఏమైపోయింది? ఆ ముళ్ళు పట్టేసి, ఆ నాచు పట్టేసి ఆ వల చినిగిపోయింది, వల పిగిలిపోయింది, వలకి బెజ్జాలు వస్తాయి. ఇంకా ఆ వల తర్వాత వేటకి పనికిరాదు. అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? తమ వలలను బాగు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వల అనగా ఆత్మీయ జీవితంలో వల దేనికి సాదృశ్యమై ఉందంటే మన ఆత్మీయ జీవితమునకు సాదృశ్యమై ఉంది. అందరు చెప్పండి, వల దేనికి సాదృశ్యమై ఉంది? మన ఆత్మీయ జీవితమునకు సాదృశ్యమై ఉంది. ఈ వల వేటగాడిని సముద్రంలో వేస్తున్నాడు. సముద్రం ఏ విధంగా ఉందంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. ఎవరంట? సముద్రము. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు. మరి ఈ వల మనం ఎక్కడేస్తున్నాము? భక్తిహీనులు అనబడేటువంటి సముద్రములో మనము లేచిన కాడి నుంచి మన వల వేయాలి. ఈ రోజు నిద్ర లేచామంటే మన వల లోకంలోకి విసిరాల్సిందే. నువ్వు లోకంలో తిరగాల్సిందే, లోకంలో నీ పనులు చేయాల్సిందే. ఈ విధంగా నీ పని చేస్తా ఉన్నప్పుడు, నువ్వు వల విసిరినప్పుడు సాయంత్రం కల్లా నీ వలను నువ్వేం చేసుకోవాలి? చెప్పాలి, ఏం చేసుకోవాలి? నీ వలను నీవు శుభ్రం చేసుకోవాలి. నీ వలను బాగు చేసుకోవాలి. వలను కనుక బాగు చేసుకోకపోతే ఏమైపోయింది? వలను బాగు చేసుకోకపోతే ఏమైంది? వల చినిగిపోయింది, వల పొట్లిపోయింది, వల వేటకి పనికిరాదు. నీ వల పొట్లిపోయే పరిస్థితిలో ఉంది, నీ వల పిగిలిపోయే పరిస్థితిలో ఉంది. కారణము నీ వలను బాగు చేసుకోవడంలో వదిలేసావు, నీ వలను నువ్వు శుభ్రపరచుకోవడంలో వదిలేసావు. నాచు, అపవిత్రత, ముళ్ళు, దుష్టత్వము, కామాతురత, ధనాశ, దురాశ మొత్తము నీ వలలో పేరుకుపోయి వేటకి పనికిరాని వల అయిపోయింది నీ ఆత్మీయ జీవితం. వేటకి పనికిరాని వలలాగా మారిపోయింది నీ ఆత్మీయ జీవితం. నీ ఆత్మీయ జీవితంలో నాచు పట్టుంది, నీ ఆత్మీయ జీవితంలో ముళ్ళ తుప్పలు ఉన్నాయి, నీ ఆత్మీయ జీవితంలో పాపము ఏలుబడి చేస్తా ఉంది. అయినా కానీ
ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే, వారి వలలు వారు చూసుకోకుండా ఎదుటివాడి వాళ్ళకి ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఎదుటివాడి వలకి ఎన్ని చోట్ల చినిగింది, ఎదుటివాడి వల నిండా ఎంత నాచుంది, ఎదుటివాడి వల నిండా ఎన్ని ముళ్ళున్నాయి, ముందు నీ వలను నువ్వు బాగు చేసుకో. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ శిష్యులు వారి వలలు వారు బాగు చేసుకుంటుండగా, తమ వలలు బాగు చేసుకునే వారి వైపే దేవుని దృష్టి పడింది. ఎవరి వలలైతే బాగు చేసుకుంటారో వారి మీదే దేవుని దృష్టి పడింది. జాగ్రత్తగా ఆలోచించు ప్రియ సహోదరి, నీ వలలు శుభ్రంగా ఉన్నాయా? నీ ఆత్మీయ జీవితం అనే వల శుభ్రంగా ఉందా? నీ ఆత్మీయ జీవితం అనే వల పరిశుభ్రంగా ఉందా లేదా పరిశీలన చేసుకో. ఒకవేళ శుభ్రంగా గనక లేకపోతే నీ వలను ఈ రోజే బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే నా క్రీస్తు వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేలోపు నీ వల శుభ్రంగా లేకపోతే అప్పుడు ఆయన ఈ వైపు చూడడానికి కూడా ఇష్టపడదు. ఇక్కడ వీరు తమ వలను ఏం చేస్తున్నారు? తమ వలలను బాగు చేసుకుంటుండగా అప్పుడు దేవుడు వారి వైపు వారు రోజు తమ వలలు బాగు చేసుకుంటారు. వేటకి వెళ్ళి తిరిగి రాగానే తమ వలలు బాగు చేసుకుంటారు. మరైతే మన వలల పరిస్థితి ఏంటి? మన ఆత్మీయ జీవితంలో మన వలల పరిస్థితి ఏంటి? నీ మనసులో ఉన్న వల పరిస్థితి ఏంటి? నీ మనసు అనే వల, నీ ఆత్మీయ జీవితం అనే వల, నీ ఆత్మ అనే వల ఏ విధంగా ఉంది? శుభ్రంగా ఉందా లేదా? నీ మనసు శుభ్రంగా ఉందా లేదా? నీ మనసు బాగుపడి ఉందా లేదా? ఇక్కడ వారు తమ వలలు శుభ్రపరచుకుంటుండగా, తమ వలలు బాగు చేసుకుంటుండగా యేసు వారి వైపు చూసి, రేపు ఆయన రాకడలో వచ్చేటప్పుడు ఆయన చూపు నీ మీద పడాలంటే నీ వల శుభ్రంగా ఉండాలి. అందరం ఒకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. నీ వల శుభ్రంగా లేకపోతే నీ వైపు చూడడు ఆయన. చూడడు కాబట్టి అట్లా వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ వీరు తమ వలలు ఏం చేస్తున్నారు? తమ వలలు వారు బాగు చేసుకొనిచుండగా యేసు వారిని చూచారు. నీ వలలు గనక నువ్వు బాగు చేసుకోకపోతే ఆయన నీ వైపు చూడడానికి అవకాశము లేదు. ఖచ్చితంగా నీ వలను నువ్వు బాగు చేసుకోవాల్సింది. నీ వలను ఇంకొకరు వచ్చి బాగు చేయడానికి కూడా అవకాశము లేదు. ఎందుకంటే నీ వలలో ఏముందో నీకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. నీ మనసు అనే వలలో ఏముంది? నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? నీ ఆత్మీయ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక రోజు యేసయ్యను ఒక ఆయన భోజనానికి పిలిచాడు. ఎవరైనా? సీమోన్ భోజనానికి పిలిచాడు. యేసయ్య కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా? చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. అందరూ కూడా చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. సిమోను 44 చూడండి. ఆ స్త్రీ ఇప్పుడు చూడండి 44 వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పట్టడం లేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తారమైన పాపము క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ సీమోను యేసుక్రీస్తుని తన ఇంటికి పిలిచాడు, భోజనానికి పిలిచాడు. కానీ
తన వలలో పరిశుభ్రత లేదు, తన వల శుభ్రంగా లేదు కాబట్టి బోధకుడు ఇంటికి వచ్చినా కానీ బోధకుడికి ఏమీ లేదంట, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా. యూదుల ఆచారం ఏంటంటే ఎవరైనా అతిథి ఇంటికి రాగానే వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ మీద కౌగిలించుకున్న వారికి ముద్దు పెట్టాలి, కాళ్ళు తుడుచుకోవడానికి కనీసం కండవ కూడా ఇవ్వాలి. కానీ ఈ సీమోన్ ఏమని మాట్లాడుతున్నాడు, తన వలలో పరిశుభ్రత లేకుండా, తన వలలో అపరిశుభ్రత ఉంచుకొని, తన వలలో నాచు ఉంచుకొని, తన వలలో ముళ్ళు కప్పు ఉంచుకొని, తన వలలో పాపం ఉంచుకొని ఈ పాపాత్మురాలనే స్త్రీ అంటే ఏమంటున్నాడు, విలువైన అత్తరును వ్యర్థపరుస్తున్నావే. అప్పుడు యేసయ్య మాట్లాడుతున్నాడు, సీమోను నేను నీ ఇంటికి వచ్చి ఎంతసేపు అయింది, నువ్వు నా ఇంటికి పిలిచి ఎంతసేపు అయింది, కానీ నువ్వు నా కాళ్ళు కడగడానికి నీళ్లు ఇవ్వాల, కనీసం నన్ను కౌగిలించుకుని నాకు ముద్దు పెట్టాలి. అక్కడ యేసు గొప్ప మాట మాట్లాడతాడు, ఆమె వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పాదములకు ముద్దు పెట్టడం మాత్రము ఆమె ఆపల. కారణము ఆమె వల శుభ్రపరచుకోవాలని ఆశపడతా ఉంది. ఆమె అప్పటిదాకా పాపాత్మురాలే, ఆమె అప్పటిదాకా పాపంలోనే జీవించింది, అప్పటిదాకా పాపంలోనే పొరులాడింది. కానీ ఆమె ఎప్పుడైతే ఆమె మనసులోకి నా వలను శుభ్రపరచుకోవాలని ఆలోచన వచ్చిందో వెంటనే యేసు పాదముల మీద పడి తన తల వెంట్రుకలతో యేసు పాదములను తుడిచి ముద్దు పెట్టుకొని ఏడుస్తా ఉంది. ఆలకించండి ప్రియ సహోదరి, ఏ విధంగా ఉన్నావు నువ్వు? సీమోన్ లాగా ఉన్నావా, లేకపోతే తన కాళ్ళ మీద పడి అత్తరు మూసి తన పాదములను ముద్దు పెడుతున్న స్త్రీని పోలి ఉన్నావు? నీ వలను నువ్వు పరిశుభ్రపరచుకోవాలని ఇష్టపడితే, నీ వలను నువ్వు బాగుపరచుకోవాలని ఆశపడితే, నీ వలను నువ్వు బాగు చేసుకోవాలని ఆశపడితే ఈ రోజే క్రీస్తు పాదముల దగ్గరికి రా. ఈ రోజే నీ వలలో ఉన్న నాచు తీసేసుకో, నీ వలలో ఉన్న పాపం తీసేసుకో, నీ వలలో ఉన్న ముళ్ళ తుప్పలు తీసేసుకోకపోతే రేపటి రోజున నీ వల పరలోక రాజ్యంలో ఉండడానికి పనికిరాదు. బెజ్జాలు పడ్డ వలను ఎవరు వేటకు తీసుకెళ్లరు, చిల్లులు పడ్డ వలను ఎవరు వేటకు తీసుకెళ్లరు. అపరిశుభ్రంగా ఉన్న వల వైపు వేటగాడు కనీసం తన కన్ను కూడా ఎత్తి చూడడు. మరి నీ వల ఏ విధంగా ఉంది? ఇప్పటిదాకే టన్నులు నాచు పేరుకుపోయింది నీ వలలో, ఇప్పటి వరకే టన్నులు అపరిశుభ్రత పేరుకుపోయింది నీ వలలో. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవకపోతే, ఇప్పటికైనా నీ వలను నువ్వు శుభ్రపరచుకోవడం మొదలు పెట్టకపోతే ఆ ఘోరమైన శ్రమలు వర్ణించి నువ్వు నమ్మి బాప్తీసు పొంది రక్షింపబడ్డానులే, నేను పరలోక రాజ్యంలోకి దాటేశానులే అని సంబరపడవాలి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయింది. నువ్వు నమ్మి బాప్తీసు తెలియక చేసిన దానికన్నా తెలిసి చేసిన దానికి ఎక్కువ శిక్ష. బాప్తీసం పొందక ముందు చేసిన తప్పుల కన్నా బాప్తీసం పొందిన తర్వాత చేసే తప్పులకి ఎక్కువ శిక్ష దేవుడు నీ మీద కురిపిస్తాడు. ఏ భేదము లేదు. అందుకే దేవుడు వాక్యంతో నేను హెచ్చరిస్తా ఉన్నాడు, నీ వల అపరిశుభ్రంగా ఉంటే, నీ వల శుభ్రంగా లేకపోతే, నీ వలలో నాచు పట్టుంటే, నీ వలలో ముళ్ళు ఇరుక్కుపోయి ఉంటే, నీ వలలో తప్పు, నీ వలలో సమస్తమైన కల్మషం ఇరుక్కుపోయి ఉంటే ఈ రోజు నీ వల శుభ్రపరచుకోవడం మొదలు. సీమోన్ అయితే రక్షకుడిని ఇంట్లోకి చేర్చుకున్నాడు కానీ తన వలన మాత్రము శుభ్రపరచుకోవాలి, తన వలను శుభ్రపరచుకోవాలా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ ఇంటికి వచ్చాను కానీ నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీరివ్వాలా. దైవజనుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆదరిస్తున్నావా? దైవజనులు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆదరిస్తున్నావా? ఇక్కడ యేసుక్రీస్తు అయితే సీమోనుతో అంటున్నాడు కదా, పరిసయ్యుడు అంటే తను పరిసయ్యుడితో అంటున్నాడు ఏమనంటే, నా కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నాకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఈమైతే విలువైన అత్తరు తీసుకొచ్చి, ఏం తీసుకొచ్చి? విలువైన అత్తరు తీసుకొచ్చి, అత్తర కన్నా విలువైన తన కన్నీళ్లతో ఆయన పాదములను ఆలోచించు ప్రియ సహోదరి. ఎప్పుడైనా నీ కళ్ళలోంచి కన్నీరు బయటకు వచ్చినాయా? ఎప్పుడైనా నీ కళ్ళలోంచి కన్నీరు బయటకు వచ్చినాయా? కాళ్ళు కడిగే అంత కన్నీరు బయటకు వచ్చిందంటే ఆమె గుండె ఎంత కన్నీరు బయటకు వచ్చిందంటే కాళ్ళు కడిగే అంత కన్నీరు బయటగా ఉందో ఆలోచించండి. మరి ఎప్పుడైనా కన్నీరు వచ్చినాయా మన కళ్ళలో నుంచి? కన్నీరు రావాల్సిన అవసరం ఏముందయ్యా? నాకు చక్కగా దేవుడు తినడానికి అన్నం ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, తిరగడానికి బండి ఇచ్చాడు. ఆయన ఆశీర్వదించడమే నేను చేసిన తప్పు. ఆయన నిన్ను దీవించాడు కాబట్టి నీ కళ్ళలోంచి నీళ్లు బయటికి రావడల్లా. ఆయన నిన్ను దీవించాడు కాబట్టి నీ మోకాళ్ళు వంగడల్లా. నీ మోకాళ్ళు వంగితే నీ కళ్ళలోంచి నీరు బయటకు వస్తే నీ వల శుభ్రపడిపోయింది. ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసావు కదా, గంట ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఒక గంట సరిగ్గా ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఎందుకంటే నీ వల శుభ్రంగా లేదు, నీ వల చెడిపోయి ఉంది, నీ వల నిండా నాచు పట్టుంది, నీ వల నిండా ముళ్ళ తుప్పలు ఉన్నాయి,
నీ వలలో క్రీస్తు లేడు, నీ వలలో పరిశుద్ధాత్మ లేదు, నీ వలలో పరిశుద్ధత లేదు, నీ వలలో విశ్వాసము లేదు. నువ్వు శుభ్రపరచుకోవడంలో నీ వల కాబట్టి ప్రార్థనలో నిలబడలేకపోతున్నావు. నీ వల శుభ్రంగా లేదు కాబట్టి విశ్వాసంలో నిలబడలేకపోతున్నావు. నీ వల శుభ్రంగా లేదు కాబట్టి పరిశుద్ధతలో నిలబడలేక అపరిశుద్ధత కార్యములు చేయడానికి మన మనసు పరిగెడతా ఉంది. ఆలకించండి ప్రియ సహోదరి, మరి మన వల ఏ విధంగా ఉంది? మన వల ఏ విధంగా ఉంది? ఒకటి, నీ వలను బాగు చేసుకుంటే నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా మారుతావు. నీ వలను నువ్వు బాగు చేసుకోకపోతే నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా మార్చు. ఎందుకంటే అవిశ్వాసులు దేవునికి ఇష్టం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. ఒకటి, మన వల బాగు చేసుకోవాలి. రెండవదిగా మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. జాగ్రత్తగా చూడండి, అందరూ మీ బైబిల్స్ లో చూడండి. కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, రెండవదిగా ఏం బాగు చేశారు అక్కడ? బలిపీఠము. ఒకటి, వలలు బాగు చేసుకోవాలి. రెండవదిగా బలిపీఠము బాగు చేసుకోవాలి. జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకిద్దాం. వాక్యం చాలా శ్రేష్టమైంది. వాక్యము నీ మనసులోకి వెళ్ళేటప్పుడు నీ పక్కన గొడవ మొదలైంది. వాక్యం నీ మనసులోకి వెళ్ళేటప్పుడు అపవాది నిన్ను దోచుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే వాక్యం మీదే నీ మనసు ఉంచితే వాక్యం నీ మనసులోకి వెళ్ళింది. ఆనాడు మేడగది మీద జరిగిన అద్భుత కార్యం నీ జీవితంలో కూడా జరిగింది. రెండవదిగా మనం బాగు చేసుకోవాల్సింది బలిపీఠం. బలిపీఠము అనగా మొట్టమొదటిగా మనం బాగు చేసుకోవాల్సింది వల. రెండవదిగా మనం బాగు చేసుకోవాల్సింది బలిపీఠము. బలిపీఠము అనగా హృదయం. బలిపీఠం అంటే హృదయమే. నేను ఇంకొక రకంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. బలిపీఠము, నోవాహు బలిపీఠము తయారు చేసి బలిపీఠం మీద ఏమర్పించాడు? దేవునికి అర్పించాడు. అంటే బలిపీఠాన్ని దేనికి వాడుతున్నారు అక్కడ? దేవునికి సమర్పించడానికి. ఏదైనా అబ్రహాము కూడా చాలా బలిపీఠాలు కట్టాడు. ఆ బలిపీఠం మీద ఏం చేశాడు అబ్రహాము? దేవునికి బలులు సమర్పించాడు. నేను చెప్తున్నాను, బలిపీఠము అనగా సమర్పణకు గుర్తుగా ఉంది. చెప్పాలా? దేనికి గుర్తుగా ఉంది? సమర్పణ. అబ్రహాము తన ఒకగానైన ఒక కుమారుణ్ణి దేవునికి సమర్పించడానికి ఏమాత్రము కూడా వెనకకు తీయల. అది కూడా బలిపీఠం కట్టి బలిపీఠం మీద అతనికి సమర్పించడానికి ఏమాత్రం కూడా వెనకకు తీయల. ఇప్పుడు గుర్తుంచుకోండి, బలిపీఠం అంటే అర్థం ఏంటి? సమర్పణ. రెండవదిగా మనం బాగు చేసుకోవాల్సింది సమర్పణ. మొట్టమొదటిగా మనం బాగు చేసుకోవాల్సింది ఏంటి? వల అనగా ఏమని చెప్పాను? ఆత్మీయ జీవితం. ఒకటి, మన ఆత్మీయ జీవితం అనే వలన బాగు చేసుకోవాలి. రెండవదిగా బలిపీఠం అనేటువంటి సమర్పణను మనము బాగు చేసుకోవాలి. ఏమి సమర్పణ చేయాలి? ఏమి సమర్పణ చేస్తానని మొక్కుబడి చేసుకున్నావు? ఏమి సమర్పణ చేస్తానని దేవుని దగ్గర మాట ఇచ్చావు? నువ్వు నీళ్ళల్లో దిగి బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమని మాట ఇచ్చావు? నా సమయంలో నీకు కొంత భాగం ఇస్తాను, నా సంపాదనలో నీకు కొంత భాగం ఇస్తాను, క్రమము తప్పకుండా దేవుని ప్రార్థనలకు నేను హాజరవుతాను అని నీవు దేవునికి సమర్పణ చేసావు. అక్కడ ఏమి సమర్పణ చేసావో తెలుసా? నీళ్ళలో నీ జీవితమునే క్రీస్తుకి సమర్పణ చేసావు. అందరూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరం చెప్దాం హల్లెలూయా. నీ జీవితమునే దేవునికి సమర్పించావు. ఇక్కడ ఏమంటున్నాడు? 30వ వచనంలో, 2వ రాజుల గ్రంథం 18:30, అప్పుడు నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠము. జాగ్రత్తగా ఆలకించండి. పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠము. నీ బలిపీఠము పడద్రోయబడి ఉంది. నీ బలిపీఠము పడద్రోయబడి ఉంది. నువ్వు చక్కగా ఎవరు పడద్రోశారో నీ బలిపీఠం పరిశీలన చేసుకో. నీ బలిపీఠం ఎవరు
పడద్రోశారు? నీ సమర్పణ అనే బలిపీఠాన్ని ఎవరు పడద్రోశారు? నువ్వు చక్కగా దేవునికి నీ జీవితం సమర్పించుకొని, చక్కగా తెల్ల బట్టలు కట్టుకొని, చక్కగా బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి బయలుదేరి వస్తా ఉండగా పక్క నుంచి ఒకళ్ళు అంటారు, అరే బయలుదేరిందిరా భక్తురాలు, పడిపోయింది బలిపీఠం ఏంటో. చాలు పడిపోయింది. తెల్ల బట్టలు కాస్త పోయి రంగు బట్టలు వస్తాయి. ప్రార్థనకైతే వస్తారు, కానీ తెల్ల బట్టలు పోయి ఏమొస్తాయి? రంగు బట్టలు వస్తాయి. సరే, అలానే ప్రార్థనకు వస్తా ఉండగా అమ్మా ఏంది మీ ఆయన చనిపోయాడా? బొట్టు తీసేసావు, నగలు తీసేసావు, పూలు పెట్టుకుంటుల్లా అని చెప్పి మరొకళ్ళు ఇంకొక మాట అంటారు. పడిపోయింది. ఈ బలిపీఠం కూడా పడిపోయింది. ఈ బలిపీఠం కూడా పడిపోయి మెల్లగా చెవులకు పోగులు మొదలవుతాయి, మెల్లగా తలలో పువ్వులు మొదలవుతాయి. నువ్వు నీ జీవితం క్రీస్తుకి సమర్పించావుగా. అయ్యా నేను బంగారాన్నైనా, వెలగల వస్తువులైనా, వెండినైనా నేను అలంకరణగా పెట్టుకోనయ్యా, సాధువైనట్టు మృదువైనట్టు హృదయమైన అలంకరణగా ధరిస్తానయ్యా అని చెప్పి దేవునికి నీ జీవితం సమర్పణ చేసావుగా. మరి సమర్పణ అలానే ఉందా? దేవునికి నువ్వు ఇచ్చిన సమర్పణ అలానే ఉందా? అందుకే ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, పడద్రోయబడిన ఏంటది? బలిపీఠము. నీ బలిపీఠం పడిపోయింది. ఇంకొక విషయం చెప్తా, బలిపీఠం పడిపోయినంతసేపు కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు ఆకాశం తెరవలా. నమ్మిన వారందరూ దేవునికి స్తుతులు చెల్లిస్తారు. బలిపీఠం పడిపోయినంతసేపు ఇశ్రాయేలీయులకు దేవుడు ఆకాశం తెరవలా. ఆకాశం తెరవకపోతే ఏమైంది? ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంతా విస్తారమైన ధనము ధాన్యము నీ మీద కుమ్మరింపబడాలంటే ఆకాశము తెరవబడాలి. ఆకాశము తెరవబడకపోతే నీకు ఆశీర్వాదము లేదు. ఆకాశం తెరవబడాలంటే పడద్రోయబడిన నీ బలిపీఠము మరలా నువ్వు తిరిగి కట్టుకోవాలి. అందరూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఒకటి, బాగు చేసుకోవాల్సింది వల. నీ ఆత్మీయ జీవితం అనే వలన బాగు చేసుకోవాలి. రెండవదిగా నీ బలిపీఠమును నువ్వు బాగు చేసుకో. సమర్పణ, బలిపీఠం అనగా సమర్పణ. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని దేవునికి సమర్పించవు, నీ అలంకరణను దేవునికి సమర్పించవు, నీ ధనముని దేవునికి సమర్పించవు. మరి ఈ రోజున నీ సమర్పణ నీలోనే నిలబడిందా లేకపోతే పడిపోయిందా? ఏమైంది నీ సమర్పణ? దేవునికి నువ్వు ఇచ్చిన మాట ఏమైంది? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పడద్రోయబడిన నీ బలిపీఠము మరలా తిరిగి కట్టబడాలి. బాగు చేసుకోవాలి నీ ఆత్మీయ జీవితం అనే వల్ల, బాగు చేసుకోవాలి పడిపోయిన బలిపీఠం. ప్రియ సహోదరి, ఆలకించు వాక్యాన్ని. నీ బలిపీఠం పడిపోయిందా నిలబడే ఉందా? నీ బలిపీఠం పడిపోయిందా నిలబడి ఉందా? జాగ్రత్త పరిశీలన చేసుకో. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతా ఉండాలి. అగ్ని ఆరిపోతే బలిపీఠం పడిపోయింది. ఎవరు పడేశారు నీ బలిపీఠం? ఎవరి మాటలు చెవునేసుకోవాక, ఎవరి మాటలు చెవున పెట్టుకోవాక నీ సమర్పణ ఏమైంది? ఒకప్పుడు నీ ఇంట్లో నుంచి స్తుతుల కేకలు బయటకు వచ్చాయి కదా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే. మరి ఈ రోజున ఎందుకని రావడంలా? ఎందుకని స్తుతులు నీ ఇంట్లోంచి బయటకు వినపడ్డలేదంటే నీ బలిపీఠం పడిపోయింది ప్రియ సహోదరి. నీ బలిపీఠం పడిపోయింది ప్రియ సహోదరుగా. నీ బలిపీఠంలో నువ్వు బాగు చేసుకో. మాటలు వినటానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నా కానీ దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. పడిపోయిన నీ బలిపీఠం బాగుపడాలా, చెడిపోయిన నీ వల బాగుపడాలా. ఇవి బాగుపడితేనే నువ్వు నిలబడతావు, లేకపోతే నిలబడుతున్నట్లుగా నీవు భ్రమపడుతున్నావంతే. ఒకప్పటి నీ సమర్పణ ఏమైంది? ఒకప్పటి నీ యొక్క సమర్పణ, దేవునికి నువ్వు ఇచ్చిన విశ్వాసం, దేవునితో నువ్వు నడిచిన నడక ఏమైంది? వాక్యం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏం పడద్రోయబడిందంటే అక్కడ పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేసుకోండి. బలిపీఠం పడిపోయింది ప్రియ సహోదరుడా, బలిపీఠం పడిపోయింది ప్రియ సహోదరి. ఇదిగో బలిపీఠం పడద్రోయబడింది. అపవాదిని బలిపీఠం ఎప్పుడో పడద్రోశాడు. అందుకే నువ్వు స్తుతించలేకపోతున్నావు, అందుకే నువ్వు కనపరచలేకపోతున్నావు. అందుకే మన బలిపీఠం పడిపోతే నీ బలిపీఠం నువ్వు సరి చేసుకోక ఎదుటోళ్ళ బలిపీఠం సరి చేస్తావు. నీ బలిపీఠం పడిపోయింది. నీ బలిపీఠమును నువ్వు సరి చేసుకో. నీ సమర్పణ సరిగా లేదు. నీ సమర్పణ సరిగా ఉందా? బలిపీఠము సమర్పణకు గుర్తుగా ఉంది. మరొక అర్థం చెప్తా బలిపీఠానికి. బలిపీఠము అనగా ప్రార్థనా జీవితానికి కూడా గుర్తుగా ఉంది. బలిపీఠము ప్రార్థనా జీవితానికి కూడా గుర్తుగా ఉంది. ప్రార్థనా జీవితం. మనం బలిపీఠం దగ్గర ఏమర్పిస్తాం? బలులు అర్పిస్తాం. బలిపీఠం దగ్గర ఏం చేస్తాం? దేవునికి కానుక వేస్తాం. అలానే
బలిపీఠము దగ్గరకు వెళ్ళి మనం ఏం చేయాలి? ప్రార్థన. మన బలిపీఠమును దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. నువ్వు బలిపీఠము దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ఇంతవరకు మన సంఘంలో ప్రతిరోజు ఎవరికి కుదిరినప్పుడు వారు వచ్చి ఇదే బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసేవారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం ఆ విధంగా అంటే నీ బలిపీఠము పడద్రోయబడింది. నీ బలిపీఠం పడిపోయింది సహోదరి. నీ బలిపీఠం పడద్రోయబడింది. నెలకి ఒక్కసారైనా నీ కుటుంబం అంతా మోకరించి ప్రార్థన చేస్తున్నారా? బలిపీఠం పడిపోయింది. బలిపీఠం పడేసాడు అపవాది. నీ ఇంట్లో ప్రార్థన లేకుండా, నీ ఇంట్లో ఆశీర్వాదాలు లేకుండా, నీ ఇంట్లో దీవెన లేకుండా, నీ ఇంట్లో ఏమి లేకుండా ఏదో తాత్కాలికమైన దీవెనలు నీకు చూపించి అపవాది నీ ఆకాశాన్ని నీకు మూసేసి, బలిపీఠం పడిపోయినంతసేపు నీకు ఆకాశం తెరవబడదు. ఎప్పుడైతే బలిపీఠమును మంచిగా నిలబడతావో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకటి మన వలలు బాగు చేసుకోవాలి. రెండవదికి ఏం బాగు చేసుకోవాలి? చెప్పాలి. ఏం బాగు చేసుకోవాలి? చెప్పాలి. ఏం బాగు చేసుకోవాలి? అందరూ చెప్పాలి. ఏం బాగు చేసుకోవాలి? బలిపీఠము. బలిపీఠం చాలా ప్రాముఖ్యమైనది. బలిపీఠం అనగా సమర్పణ. బలిపీఠం అనగా ప్రార్థనా జీవితం. నీ సమర్పణను నువ్వు బాగు చేసుకోవాలి. నీ ప్రార్థనా జీవితాన్ని కూడా నీవు బాగు చేసుకోవాలి. నీ దేవుని బిడ్డ వాక్యాన్ని ఆలకించు. చెప్తున్నాడు యేసయ్య. ఏమని చెప్తున్నాడంటే, వారు తమ వలలు బాగు చేసుకొని చుండగా యేసు వారిని చూచి. రెండవదిగా వారు వలలు బాగు చేసుకోవాలి మొట్టమొదటిగా. రెండవదిగా బలిపీఠమును బాగు చేసుకోవాలి. సమర్పణ అనే బలిపీఠం, ప్రార్థన అనే బలిపీఠం. మూడవ విషయాన్ని తెలియజేస్తా. మూడవ విషయం నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువు. కొల్హాజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి. తర్వాతదిగా ఏంటది? గుమ్మమును బాగు చేసి. ఓపెన్ చేశారా? మీకు దొరికిందా? నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. పాత నిబంధన 402వ పేజీ. పాత నిబంధన 402. అప్పుడప్పుడు ఇంటి దగ్గర బైబిల్ తిప్పుతా ఉంటే మనకి ఏ పుస్తకం ఎక్కడుందో తెలిసింది. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. షల్లూము గుమ్మమును బాగు చేసి. తర్వాతదిగా మనం బాగు చేసుకోవాల్సింది గుమ్మము. ఇప్పటి వరకు 3 విషయాలు తెలియజేశాను. ఒకటి వల, ఆత్మీయ జీవితమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి వల. రెండవదిగా బలిపీఠం, సమర్పణకు సూచనగా ఉన్న బలిపీఠం. రెండవదిగా ప్రార్థనా జీవితమునకు సూచనగా ఉన్న బలిపీఠం. మూడవదిగా గుమ్మం. ఈ గుమ్మము దేనికి గుర్తుగా ఉంది? గుమ్మములు దేనికి గుర్తుగా ఉన్నాయంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఇవాళ ఏదో ఫంక్షన్ ఉన్నట్టు మొగల తర్వాత ఒకళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఇదే బలిపీఠం పడిపోతే అట్లా లేచి వెళ్ళిపోతుంది. 60వ అధ్యాయం 18వ వచనం. నీ సరిహద్దులలో పాడు అన్న మాట కానీ వినబడదు. జాగ్రత్తగా చూడండి. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. గుమ్మములు అంటే ఏంటని రాయబడింది అక్కడ? ప్రఖ్యాతి. ఏమనుంది చెప్పాలి అందరూ. గుమ్మములు అంటే ఏంటి? ప్రఖ్యాతి. ఒకటి వలలు బాగు చేసుకోవాలి. రెండవదిగా బలిపీఠం బాగు చేసుకోవాలి. మూడవదిగా గుమ్మములు బాగు చేసుకోవాలి. ఇల్లు
చాలా బాగా నీట్గా కట్టుకుంటారు. ఇల్లుకి కట్టినంత ప్రాధాన్యత గుమ్మము పెట్టడానికి కూడా ఇస్తారు. గుమ్మము మామూలు చెక్కతో చేపి ద్వారము ఏ చెక్కతో చేపిస్తారు? రకరకాల కాస్ట్లీ చెక్కతో. అందుకనే గుమ్మమును బైబిల్ ఏమని చెప్తుంది? నీ ప్రఖ్యాతియే నీ యొక్క గుమ్మం. అంటే గుమ్మము నీ ఖ్యాతిని సూచిస్తా ఉంది, నీ యొక్క కీర్తిని సూచిస్తా ఉంది. గుమ్మము నీ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తా ఉంది. ఒకప్పుడు సంఘంలో నీ ప్రాముఖ్యత ఏంటి? ఈ రోజున నీ యొక్క ప్రాముఖ్యత ఏంటి సంఘంలో? ఒకప్పుడు భోజనాలు ఉండాలనగానే నీ పేరు గుర్తొచ్చేది, ఈ రోజున నీ పేరు గుర్తొస్తా ఉందా? ఒకప్పుడు సంఘంలో ఇది కడగాలి అనగానే నీ పేరు గుర్తొచ్చేది, ఈ రోజున నీ పేరు గుర్తొస్తా ఉందా? అదే గుమ్మములు బాగు చేసుకోవడం అంటే. నీ ఖ్యాతి ఏమైపోయింది? నీ గుమ్మములు బాగు చేసుకోవాలి. నీ గుమ్మములు పాడైపోయినాయి, నీ కీర్తి పాడైపోయింది, సంఘంలో నీకున్న స్థానం పాడైపోయింది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మూడవదిగా గుమ్మములు బాగు చేసుకోండి. గుమ్మము అనగా ఖ్యాతి, గుమ్మము అనగా ప్రఖ్యాతి, గుమ్మము అనగా కీర్తి, గుమ్మము అనగా ఒక గొప్పతనముతో పోల్చబడింది బైబుల్. మరి నీ గుమ్మములు ఏ విధంగా ఉన్నాయి? కాల్చబడి ఉన్నాయా? నీ గుమ్మములు కూలిపోయి ఉన్నాయా? నీ గుమ్మములు చక్కగా ఉన్నాయా లేదా? ప్రియ సహోదరి, జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించు. ఒకప్పుడు సంఘములు ఏ విధంగా ఉండేదానికి? ఒకప్పుడు సంఘంలోని స్థానం ఏంటి? ఇదిగో షునేమిరాలు ఏం చేసింది? దైవజనుడి కోసము మేడ మీద గది కట్టించింది. గది కట్టించడం గొప్ప కాదు, కానీ ఆ పట్టణములో ఆ ఖ్యాతిని ఆ మలానే పట్టుకొని నిలబడింది చివరిదాకా. ఎవరికి ఇవ్వాలా అవకాశాన్ని? దైవజనుడు వస్తే నా ఇంట్లోనే భోజనం చేయాలి, దైవజనుడు వస్తే నా ఇంట్లోనే ఉండాలి, దైవజనుడు వస్తే నా ఇంట్లో ఆతిథ్యం తీసుకోవాలి, నేను ఇంకోళ్ళకి అవకాశము. మరి ఎందుకని నీ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసా? ఉపవాస ప్రార్థనలో నలుగురు దైవజనులకి భోజనాలు పెట్టాలమ్మా అంటే ఎందుకని తలంచుకొని వెళ్ళిపోతున్నా? భోజనాలు ఉండాలమ్మా అంటే ఎందుకు వంతులు పెట్టుకుంటున్నారు? నీ ఖ్యాతిని ఎందుకు వదిలేస్తున్నావు? దేవుడు నీకు ఒక ఖ్యాతిని ఇచ్చాడు, దేవుడు నీకు సంఘంలో ఒక స్థానం ఇచ్చాడు, వంట చేయగలిగే బలమునిచ్చాడు, వంట చేయగలిగే జ్ఞానమునిచ్చాడు. అయితే నువ్వు చేయగలిగే స్థితిలో ఉండి కూడా చేయకుండా వెళ్ళిపోతున్నావంటే నీ గుమ్మములు పడిపోయినాయి. ఎందుకని? దేవుని మందిరంలో నీ స్థానము పడేసుకుంటున్నావంటే నీ గుమ్మములు పడిపోయినాయి. నీ ఖ్యాతి, సంఘంలో నా ఖ్యాతి నీకు ఇష్టం ఉండగల్లా. రేపటి రోజున దేవుడు వస్తాడు, అప్పుడు నీ గుమ్మమును చూడగానే నీ గుమ్మం ఆయనకి నచ్చిద్దా? నీ ఖ్యాతి లేదు, పేరు ప్రతిష్ట లేదు. షునేమిరాలైతే అదే విశ్వాసాన్ని, అదే సహాయాన్ని, దైవజనుడి మీద అదే ప్రేమని చివరి దాకా పట్టుకుంది. కాబట్టి ఆమె పేరు ఎక్కడ రాయబడింది? అంతేకాదు, సారేపతి విధవరాలు కూడా ఏం చేసింది? ఇంకొక ఇంటికి అవకాశం ఇయ్యలా. నీ ఇంట్లో దైవజనుడు భోజనం చేసే అవకాశం ఉన్నప్పుడు నీవు ఇంకొక ఇంటికి ఎందుకు ఇస్తున్నావు అంటే నీ గుమ్మములు పడిపోయినాయి కాబట్టి. ఎందుకు ఇస్తున్నావంటే నీ గుమ్మములు పడద్రోయబడ్డాయి కాబట్టి, ఖ్యాతిలో నిలబడతలేదు కాబట్టి, సంఘంలో నీ స్థానమును నిలుపుకోలేకపోతున్నావు. మీటింగ్స్ పెట్టాలనగానే నా సంఘ బిడ్డలు ఉన్నారు, నాకు భయం లేదు, మీటింగ్స్ పెట్టేయండి బయటే అన్న ధైర్యం రావడంలా. కారణము నీ ఖ్యాతిని మీరు పట్టుకోవడం. గుమ్మములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ప్రఖ్యాతి, ఖ్యాతి, కీర్తి. అయితే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీ గుమ్మములను బాగు చేసుకోండి. ఒకటి, మీ వలలు బాగు చేసుకోండి. రెండవది, మీ బలిపీఠములు బాగు చేసుకోండి. మూడవదిగా మీ గుమ్మములను బాగు చేసుకోండి. వలలో అనగా ఆత్మీయ జీవితం మనకు సాదృశ్యంగా ఉంది. బలిపీఠము సమర్పణ అని ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. మూడవదిగా గుమ్మములు నీ యొక్క ఖ్యాతికి సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథం 60:18 చెప్పింది కదా మనకేమనంటే, వారి ప్రఖ్యాతియే వారికి గుమ్మములు. దేవుడు ఎటు నుంచి వస్తాడు నీ ఇంట్లోకి రావాలంటే? చెప్పండి, ఎటు నుంచి వస్తాడు? గుమ్మములో నుంచి. నీ గుమ్మము కాల్చబడి ఉంటే, ఆలకించండి, నీ గుమ్మము కాల్చబడి ఉంటే, నీ గుమ్మము పడద్రోయబడి ఉంటే ఆయన నీ ఇంట్లోకి అడుగు పెడతాడా? అడుగు పెట్టడు. నీ గుమ్మము కాల్చబడకుండా, నీ గుమ్మము పడద్రోయబడకుండా, నీ గుమ్మము చక్కగా నిలబడాలంటే సంఘములో నీకు ఏ ఖ్యాతి అయితే ఉందో ఆ ఖ్యాతిని గట్టిగా పట్టుకో. వదిలిపెట్టవాక. సారేపతి విధవరాలు వదిలిపెట్టలా, షునేమిరాలు వదిలిపెట్టలా, ఘనురాలైన స్త్రీ వదిలిపెట్టలా. వచ్చినప్పుడల్లా దైవజనుడికి అతిథి మర్యాదలు చేస్తూనే ఉంది. అతిథి మర్యాదలు చేయడమే కాదు, ఒక గదిని నిర్మించింది. ఆ గదిలో సకల సౌకర్యాలు చేసింది దైవజనుడి కోసం.
మరి నీ దైవజనుడి కోసం నువ్వేం చేస్తున్నా? నీ సంఘంలో నీకున్న ఖ్యాతిని బట్టి ఏం చేస్తున్నా? మీటింగ్స్ అనగానే, సౌండ్ సిస్టమ్ అనగానే నువ్వే గుర్తొస్తావు కదా. మరి ఈ రోజున నీ ఖ్యాతి ఏమైంది? మరి ఈ రోజున నీ యొక్క ఘనత ఏమైంది? ఈ రోజున నీకున్న పేరు ఏమైంది? నీ పేరు నీకు అలానే ఉందా? నీ పేరు పోగొట్టుకున్నావా? గుమ్మములు పడిపోవడం అంటే సంఘంలో కార్యక్రమం ఉందనగానే ఫలానా వాళ్ళు ఉన్నారు, కార్యక్రమం జరిగిస్తారు అనే నమ్మకాన్ని, ఆ యొక్క ఖ్యాతిని నువ్వు నిలబెట్టుకున్నావా, పోగొట్టుకున్నావా? బాగు చేసుకో. ఒకవేళ నీ గుమ్మము పడిపోతే, ఒకప్పుడు సంఘంలో నీ స్థితి ఏంటి? ఒకప్పుడు సంఘంలో పరిగెత్తుకుంటా పనిచేసేదానివి కదా. ఒకప్పుడు సంఘమంతా కలుపుకొని వెళ్ళి పనిచేసేదానివి కదా. ఒకప్పుడు సంఘమంతా పురుగలుపుకొని ప్రార్థనలకు తీసుకెళ్లేదానివి కదా. ఒకప్పుడు సంఘమనంతా మేల్కొల్పుకొని కూడికలు ఏర్పాటు చేసేవాళ్ళం కదా. ఈ రోజున నీ ఖ్యాతి ఏమైపోయింది? ఈ రోజున నీ గుమ్మములు కూలిపోయినాయి. అందుకే నీకు ఆకాశము మూయబడింది. నీకు ఆకాశము తెరవబడితే అప్పుడు ఆయన పట్టజాలనంత విస్తారమైన ధనము, ధాన్యము నీ ఇంట్లోకి కుమ్మరిస్తాడు. అప్పుడు నీ బాధలు పోతాయి, అప్పుడు నీ అప్పులు తీరుతాయి, అప్పుడు నీ సమస్యలు పోతాయి. ఇంకేం లేదు, అప్పుడు ఇంకంత సంతోషమే సమాధానం. అయితే నీ ఇంట్లోకి సంతోషం రావాలన్నా, నీ ఇంట్లోకి సమాధానం రావాలన్నా, నీ ఇంట్లోకి దీవెన రావాలన్నా, పట్టజాలనంత విస్తారమైన ధనము ధాన్యం ఆయన కుమ్మరించాలన్నా నీ వలలు బాగు చేసుకో. రెండవదిగా బలిపీఠాన్ని సరిగా కట్టుకో. మూడవదిగా పడిపోయిన నీ గుమ్మమును నీవు నిలబెట్టుకో. ఆలోచించు ప్రియ సహోదరి, నీ గుమ్మము నిలబడే ఉండావలేదు. షునేమీరాలైతే తన ఖ్యాతిని చివరి వరకు వదిలిపెట్టలేదు. ఎంతవరకు చెప్పాలి? ఎంతవరకు? చివరి వరకు, తన చివరి శ్వాస వరకు కూడా దైవజనుడి మీద అదే ప్రేమను కలిగి ఉంది. మరి నీ ఖ్యాతి ఏమైంది? సమర్పణ, బలిపీఠం అనే సమర్పణ ఏమైంది? నీ ధనములో దశంభాగం సమర్పణ ఇచ్చేవాడివిగా దేవునికి. మరి ఈరోజు నీ సమర్పణ ఏమైంది? నీ ఇంట్లో కోడి గుడ్డు పెట్టగానే మొదటి గుడ్డు తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చేదానివిగా. నీ సమర్పణ ఏమైంది? అంటే ఆ గుడ్డు దీని మీద బలపడాలని కాదు, కానీ నీ ఆశీర్వాదం, మనసు. నీ ఇంట్లో చెట్టు కాయగానే మొదటి కాయ తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చేదానివి కదా. ఈరోజు నీ సమర్పణ ఏమైపోయింది? ప్రతిరోజు నువ్వు అన్నం వండుకునేటప్పుడు నీ బియ్యంలో ఒక గుప్పిడి బియ్యం తీసి పక్కన డబ్బాలు వేసేదానివి కదా. ఈరోజు నీ సమర్పణ ఏమైపోయింది? ప్రతిరోజు లెగిసి ప్రార్థన చేసేదానివి కదా. నైట్ నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసేదానివి కదా. నీ కుదిరినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేసేదానివి కదా. బలిపీఠం అనేటువంటి ప్రార్థన ఏమైపోయింది నీలో? ప్రార్థన జీవితం ఏమైపోయింది? నీ ఇంట్లో నుంచి స్తుతుల కేకలు వినపడ్డల్లా. ఎందుకని పట్టుమని ఒక గంట కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకని కనీసం 5 నిమిషాలు కూడా మోకాళ్ళ మీద నిలబడలేకపోతున్నావు? ఎందుకని దేవుని వాక్యము చదవడానికి నీ మనస్సు ముందుకు రావడల్లా? బలిపీఠము పడద్రోయబడి ఉంది. అందుకే అంటున్నాడు కదా భక్తుడు, నీ బలిపీఠమును నీవు బాగు చేసుకో. వారు తమ వలలు బాగు చేసుకుంటుండగా యేసు వారిని చూచి. రెండవదిగా మన బలిపీఠమును బాగు చేసుకోవాలి. బలిపీఠం అనగా సమర్పణ జీవితం, బలిపీఠం అనగా ప్రార్థనా జీవితం. వలలు అంటే చెప్పాలి, వెనక వాళ్ళు కూడా చెప్పాలి. వలలు అంటే ఆత్మీయ జీవితం. మీరు నోరు విప్పితే, మీరట్ట నోరు తెరవగానే వాక్యం మీ నోట్లోంచి వెళ్ళిపోయి మీ హృదయంలో స్థిరపడిపోయి, మీరు నోరు కదిలికుండా నోరు అట్టానే ఉంచారనుకో, మీకు నిద్ర వచ్చింది, వాక్యం అర్థం కాదు. ఒకటి ఆత్మీయ జీవితం అనే వల బాగు చేసుకో. రెండవదిగా సమర్పణ అనే బలిపీఠము, ప్రార్థన అనే బలిపీఠం బాగు చేసుకో. మూడవదిగా నీ గుమ్మములను నీవు బాగు చేసుకో. అసలు షునేమీరాలైతే తన గుమ్మము పడిపోవడానికి కూడా ఇష్టపడలా. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, సారేపతి వెధవరాలు కరువులో దైవజనుడికి భోజనం పెట్టింది. తను తిన్నా తినకపోయినా, తనకుందా లేదని కూడా ఆలోచించలా. దైవజనుడికి ఏం చేసింది చెప్పాలి? ఏం చేసింది? తనకున్న దాంట్లోనే తన గుమ్మమును నిలబెట్టుకుంది. కాబట్టి దేశమంతా కరువు వచ్చింది, అన్నం లేక అందరూ అల్లాడుతున్నారు. కానీ ఆ ఇంట్లో మాత్రము ఆకలి కేకలు లేవు. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఏ ఇంట్లో అయితే దైవజనుడికి స్థానం ఉండిద్దో, ఏ ఇంట్లో అయితే దైవజనుడు సమృద్ధిగా ప్రేమిస్తారో ఆ ఇంట్లో కరువు ఉండదు. వాక్యమే దాని కాదా. ఒకటి, పాడైపోయిన నీ వాళ్ళ బాగుపడాలి. రెండవదిగా పాడైపోయిన నీ బలిపీఠం బాగుపడాలి. మూడవదిగా పడిపోయిన నీ గుమ్మము బాగుపడాలి. ఆలోచించే
ఆలోచించే ప్రియ సహోదరి, మోకరించు, ప్రార్థన చేసుకుందాం. మోకరించు, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని, అయ్యా నిజముగా నా వల చెడిపోయింది అయ్యా ప్రభువా, నిజముగా నా వల చెడిపోయింది ప్రభువా, నా బలిపీఠం చెడిపోయింది అయ్యా, అయ్యా నిజముగా నా గుమ్మము పడిపోయిందయ్యా, నేను వాటిని బాగు చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను ప్రభువా, నేను బాగు చేసుకోవాలని ఆశపడుతున్నాను. నిజముగా ఆశపడ్డ వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. నిలబడగలిగిన వాడు మోకాళ్ళ మీద నిలబడదాం. అయ్యా నా గుమ్మములు బాగుపడాలయ్యా, నా బలిపీఠం బాగుపడాలయ్యా, అయ్యా నా వలలు బాగుపడాలయ్యా. కేకలేసాడు గుడ్డివర్తమై, మామూలుగా కేకలేలా. అయ్యా నజరేతు వాడా నన్ను దాటిపోతయ్యా అని కేకలేశాడు. మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కూడా కేకలే, అయ్యా నా వలలు బాగు చేయయ్యా, అయ్యా నా బలిపీఠం బాగు చేయయ్యా, అయ్యా నా గుమ్మములు బాగు చేయయ్యా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. పడిపోయిన నీ బలిపీఠం అనే ప్రార్థన తిరిగి కట్టబడాలి. ప్రార్థన చేయి, ప్రార్థన చేసి ప్రియ సహోదరి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అయ్యా ఘోర పాపినైనా నేను రంగ పారిపోగా, ఘోర పాపి